తీయాలి అన్నయ్య ఇదేంటి ఈ టైంలో కరుణాకర్ సార్ ఫోన్ చేస్తున్నారు? నేను టెన్షన్ లో ఉన్నప్పుడే ఫోన్ చేయాలా? ఇప్పుడే మాట్లాడాలా? నేను మాట్లాడడం అక్క గాని నిఖిల్ గాని చూసారంటే అంతే సంగతులు. వాళ్ళంతా అవతల బిజీగా ఉన్నప్పుడే మాట్లాడి కట్ చేయాలి. హలో సార్, చెప్పండి, ఈ టైంలో ఫోన్ చేశారు? ఈ టైంలో ఫోన్ చేయకూడదా? ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలైతే కాలేదు కదా, కొంచెం కూల్గా మాట్లాడు. కూల్గా మాట్లాడడానికి నేనేం ఆఫీస్లో లేను, చాలా టెన్షన్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పండి. టెన్షన్ ఏంటి? అయ్యో, నేను మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏంటో చెప్పండి. ఏం లేదు, నేను ఒక ఫైల్ పంపించాను, దాని ఒక పీడిఎఫ్ ఫైల్ నేను ఇచ్చిన ఐడికి పంపించగలవా? సరే సార్, సెండ్ చేస్తాను. ముందు ఐడి పంపించండి, సరేనా? నేనుంటాను. హలో హలో, కూల్ అఖిల, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? మీ బావింట్లో ఉంటే ఏమవుతుంది? అందరూ చూస్తారని భయమా? నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే షేర్ చేసుకో, టెన్షన్ తగ్గుతుంది. అయ్యో, అలాంటిదేం లేదు సార్, అంతా ఓకే. హలో హలో అఖిల, ఉన్నావా? లక్ష్మి, వదలొద్దు, ఈసారి కూడా నువ్వే విన్నవ్వాలి. ఉంగరమే కదా అని మీ ఆయనకి వదిలేస్తే జీవితాంతం అన్ని మీ ఆయన కోసం వదిలేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. అయ్యో, అదేంటక్క అలా అంటున్నావు? భార్య అన్నాక భర్త కోసం వదిలేయడంలో తప్పులేదు. ఇందులోనే కాదు, ఏ విషయంలోనైనా భర్త పై చేయి సాధిస్తే తప్పేం కాదు. అయ్యో, ఎందుకలా అంటున్నావు వదినా? భార్యాభర్తలన్నాక ఇద్దరూ సరిసమానంగా ఉండాలి. అన్ని విషయాల్లో ఇద్దరూ సమానంగా ఉంటేనే ఆ సంసారం అందంగా ఉంటుంది. ఆ రోజుల్లో లాగా భర్తలదే పైచేయి అన్నట్టు ఈ రోజుల్లో కూడా అవ్వాలంటే కుదరదు. ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఓడిపోవద్దు లక్ష్మి, నీ టాలెంట్ ఏంటో చూపించాలి. వదినా, కమాన్ వదినా, ఎలాగైనా నువ్వే గెలవాలి. నేనైతే నీ పార్టీయే. రే, నీ సంగతి ఇప్పుడు కాదురా, రేపు పొద్దునే అన్నయ్య షర్ట్ ఐరన్ చేయమని అడుగుతావు కదా, అప్పుడు చెప్తా. నువ్వేమీ టెన్షన్ పడుకు కిరణ్, ఇక మీదట నీ బట్టలన్నీ నేనే ఐరన్ చేస్తాను. ఇది మాటంటే. వదినా, నేను నీ పార్టీలో చేరితేనే ప్రయోజనం ఉంటుందనిపిస్తుంది. అయ్యో, మీరేం టెన్షన్ పడకండి బావా, మీ పార్టీలో నేనుంటాను. నాకేం లంచం ఇవ్వకపోయినా పర్వాలేదు. రియల్ కార్యకర్తని నేనుంటాను. నేనెప్పటికీ మీ పార్టీనే. ఇది సపోర్ట్ అంటే. సూపర్ చెప్పావమ్మా. ఇంకా ఎంతసేపు రా? ఇదే నేనైతే ఈ పేటకి 4 మ్యాచ్లు గెలిచేవాణ్ణి. చాలా ఆపండి మీ గొప్పలు. ఇదేమైనా మీ ఫోన్ గేమ్ అనుకున్నారా? అసలు మీ తలరాతలో గెలుపు అనేది ఏమైనా ఉందా? చూడు భద్రావతి, నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకు. నా ముందే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇదిగో, హరి లక్ష్మి ఆట అయిపోయిన తర్వాత తలపడతావా నాతో? నేనేంటో నా గేమ్ ఏంటో అంతా తెలిసొచ్చేలా చేస్తాను. నాన్నా, ఈరోజు కొత్త చిగురికే అవకాశం. వాడిపోయిన మొక్కలన్నీ పక్కన నిలబడి చూడాల్సిందే. ఛాన్స్ ఉంటే నేను అడిగేచేవాణ్ణి. ఏంట్రా అంటున్నావు? ఈ మధ్య నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయిరా. ఇలాంటి ఆటలు ఆడడానికి నీకు ఇంకా టైం ఉంది. అప్పుడు నీ ఆట చూడలేక పాప అమ్మాయి బలైపోతుంది. ఏంటిదంతా? ఈరోజు ఆట పూర్తి చేస్తారా లేదా? ఇంకా ఉంగరం తీయట్లేదేంటి మీరు? అవునత్తయ్య, అసలు దొరకడం లేదు. నిజంగా ఇందులో ఉంగరం వేశారా లేదా? ఉంది హరి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నువ్వు ముందు నీ భార్యని చూడ్డం ఆపేసి
ఆ ఉంగరం మీద దృష్టి పెట్టరా